नमो विष्णुपादाय ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं कृष्ण चैतन्य देवं श्रीराधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे नमो महावदत्याय कृष्ण प्रेमाप्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरतिषे नमः। नमो ब्राह्मण्य देवाय गो ब्राह्मण्य हिताय च जगद्धिताय कृष्णाय गोविन्दाय नमो नमः। हरे हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी ऋषभानुसुते देवी प्रणमामि हरिप्रिये उग्रं वीरं महाविष्णु जलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्युर्नमाम्यहम्। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। వండర్ఫుల్ వండర్ఫుల్ ధృవ, సూపర్ చెప్పావు. ఓకే, వెరీ గుడ్. సో మనం ఇప్పుడు శ్లోక నెంబర్ 11 నుంచి స్టార్ట్ చేస్తున్నాము ఈరోజు. నిన్న మనము 1 to 10 వరకు చెప్పేసుకున్నాము. ఎవ్రీ సాటర్డే అండ్ సండే మనము రివిజన్ చేస్తాము. సో మనం ఫస్ట్ చాప్టర్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ చాప్టర్లో 10 శ్లోకాస్ నిన్న అయిపోయాయి. నౌ వీఆర్ ఇన్ 11th శ్లోక. సో ఫస్ట్ ఎలా ఉంటుంది ప్రొసీజర్ అంటే, ఫస్ట్ ఆడియో వింటారు. ఆడియోని యాజ్ ఇట్ ఈస్గా మీరు చెప్పడానికి ట్రై చేయాలి. మీకు ఎక్కడైనా డౌట్స్ ఉంటే ఆ ఆడియోని అందుకే జాగ్రత్తగా వినండి. తర్వాత విన్న తర్వాత దాన్ని మీరు చెప్పాలి. సో మనం ఫస్ట్ ముకుంద ప్రియతో స్టార్ట్ చేద్దాము. ఓకే, నౌ లిజన్. అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. ఓకే. అవనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మం ఏవ విరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. కొంచెం పోయింది థర్డ్ లైన్. భీష్మమేవాభిరక్షन्तు చెప్పదు ఒకటి. భీష్మమేవాభిరక్షन्तు. ఆల్ ఫైన్. సో నౌ ముకుంద ప్రియ ఇది చదువు.
కావున కౌరవ సేనా నాయకులందరికీ మీ మీ వ్యూహాత్మక స్థానాలను పరిరక్షిస్తూ భీష్మ పితా పితామహుడికి పూర్తి సహకారం అందించమని పిలుపునిస్తున్నాను. ఓకే. ఆహ్లాద్ ఇది పైది చదువు ఇంగ్లీష్లో. All of you must now give full support to Grandfather Bhishma as you stand at your respective strategic points of entrance Strategic. into స్ట్రాటజిక్ పాయింట్స్. స్ట్రాటజిక్ అంటే ఒక వ్యూహం అన్నమాట. strategic points of entrance into the flanks of the army. ఓకే, సో నెక్స్ట్ శ్లోకాకు వెళ్తున్నాము. ముకుంద ప్రియ ఛాన్స్ అయిపోయింది, ఈ శ్లోక చదివేసింది. సో లెట్ us గో టు నౌ వర్ణిక. ఈ 1.12 చదవాలి నువ్వు. సో ఐఎమ్ ఆన్ చేస్తున్నాను ఆడియో. ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ అండ్ యూ సీ హియర్ ఇన్ ఇంగ్లీష్ అండ్ యూ ట్రై టు రీప్రొడ్యూస్ ఇట్. ఓకే, లిజన్ కేర్ఫుల్లీ. तस्य सञ्जनयन् हर्षम् उरुवृद्धः पितामहः सिंहनादं विनद्यौचैः शङ्खं दग्मो प्रतापवान् సంజనయన్ హర్షం ఇక్కడ చూడు, సంజనయన్ హర్షం. సంజనయన్ ఏముంది అందులో? సంజనయన్ హర్షం. పితామహః సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. ఇప్పుడు ఇంగ్లీష్ లో చదువు. Then Bhishma, the great valiant grandsire of the Kuru dynasty, the grandfather of fighters, blew his conch very loudly, making a sound like a roar of a lion, giving దుర్యోధన joy. ఇప్పుడు తెలుగులో మనం ఆహ్లాద్కిద్దాము. ఆహ్లాద్ చెప్పు తెలుగులో. అప్పుడు కురువృద్ధుడు మహోన్నత మూల పురుషుడైన భీష్మ పితామహుడు సింహంలా గర్జించాడు మరియు తన శంఖాన్ని పెద్ద శబ్దంతో పూరిస్తూ దుర్యోధనుడికి
ఉమ్. హర్షమును ఉమ్, హర్షమును కలిగి చేసేను. కలుగ చేశాను. రైట్ రైట్ వర్ణిక. ఓకే, నెక్స్ట్ వన్. ఇదే శ్లోక మనము రిషితకి ఇద్దాం. రిషిత వింటావా ఒకసారి? రిషిత చెప్తావా? ఒకసారి వింటాను మాతాజీ. విను. तस्य सञ्जनयन् हर्षम् कुरु वृद्धः पितामहः सिंहनादं विनद्यौचैः शङ्खं दग्मो प्रतापवान्. Yes. తస్య సంగనయన్ హర్షం కురు వృద్ధ పితామహ సింహనాదం వినాద్యోచై శంఖం దద్మో ప్రతాపవాన్. వెరీ నైస్. ఇంగ్లీష్ చదువుతావా రిషిత? Then Bhishma, the great valiant grandsire of the Kuru dynasty, the grandfather of the fighters, blew his conch shell very loudly, making sound like the roar of a lion, giving Duryodhana joy. వెరీ గుడ్. తెలుగులో దీత్యకి ఇద్దాం ఇప్పుడు. దీత్య చెప్పు. అప్పుడు కురువృద్ధుడు మహోన్నత మూల పురుషుడైన భీష్మ పితామహుడు సింహంలా గర్జించాడు మరియు తన శంఖాన్ని పెద్ద శబ్దంతో పూరిస్తూ దుర్యోధనుడికి హర్షమును కలుగ చేసెను. వెరీ నైస్. ఓకే, నెక్స్ట్ శ్లోకాకి వెళ్ళిపోదాం ఇప్పుడు. ఇప్పుడు మనము ఎవరికి ఇద్దామంటే మాతాజీ వెయిట్ ఆహ్లాద్ నీకు ఇస్తున్నా, మధ్య మధ్యలో వస్తుంది ఛాన్స్ కదా నీకు దీత్యాకి. వెయిట్ మేనేజర్కి ఇద్దాము. మేనేజర్ చెప్పము. మేనేజర్ విను చక్కగా. ततः शङ्काश्च भैर्यश्च अणवह्नकगोमुखाः सहसैवाभ्यहन्यन्त सशब्दस्तु मुलोऽभवत्. మళ్ళీ ఒకసారి వింటావా? వద్దు మాతాజీ, నాకు ఇది ఆల్రెడీ వచ్చు. ఓకే చెప్పు. తథా శంకశ్చ భైర్యస్య శంకాశ్చ భైర్యశ్చ ప్రణవాముఖ గోముఖాః సహసైభ్యహన్యంత సశబ్దస్తు మలోభవత్. ఇంగ్లీష్ లో చెప్పు. After the conch shells, drums, bangles, trumps, and horns were all suddenly sounded, and the combined sound was tumultuous. అంటే ఏంటి అంటే గందరగోళం. టుముల్చస్ అంటే గందరగోళంగా ఉంది అంతా. ఒకటేసారి అన్ని శబ్దాలు ఒకటేసారి మోగాయి కదా. కాన్షియల్స్, డ్రమ్స్, బగల్స్, ట్రంపెట్స్, హార్న్స్, అందరు సౌండ్స్ ఒకటేసారి వచ్చేసరికి గందరగోళంగా ఉందంట, టుముల్చస్. ఓకే, ఇప్పుడు తెలుగులో ఎవరు చదువుతారు? ఓకే, మనం ఇప్పుడు దీత్యాకి ఇద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఛాన్స్. దీత్య చెప్పండి. ఆ తరువాత శంఖములు డోళ్ళు, ఢంకాలు, భేరీలు,
భేరీలు మరియు కొమ్ము వాయిద్యములు ఒక్కసారిగా మ్రోగినవి మ్రోగినవి మరియు వాటన్నిటి కలిసిన శబ్దం భయానకముగా ఉండెను. Very nice. Okay, let us go to 14th shloka. तथा श्वेतैर्हयर्युक्ते महती स्यान्दने स्थितौ माधवः पाण्डवश्चैव दिव्यौ शङ्कौ प्रदध्मतुः चलो दीदी चलो मीनिंग अरे translation. On the other side, both Lord Krishna and Arjuna, stationed on a great chariot drawn by white horses, sounded their transcendental counsels. Telugu. ఆ తరువాత పాండవ సైన్యం మధ్యలో నుండి తెల్లని గుర్రములో పూంచి ఉన్న ఒక అద్భుతమైన రథంలో కృష్ణ కూర్చొని ఉన్న మాధవుడు మరియు అర్జునుడు తమ దివ్య శంఖాలను పూరించారంటే ఊదారు, సౌండ్ చేశారు. ఓకే, నెక్స్ట్ కమ్స్ 15th శ్లోక. సో ఇది ఎవరు చెప్తారు? ముకుంద ప్రియ చెప్పు. పాంచజన్యం ఋషికేశ దేవదత్తం ధనాజయ పౌండ్రం దత్మో మహాశంకం భీమకర్మ వృకోదరః. ఓకే, ఫైన్. అది ఇంగ్లీష్ లో చెప్పు, అది మీనింగ్ చెప్పు. Lord Krishna blew his conch shell called Panchajanya. Arjun blew the Devadatta and Bhishma the voracious eater and performer of Herculean task tasks blew his terrific conch shell called Poundra. వెరీ గుడ్. సో ఇది ఇంగ్లీష్ తెలుగు వచ్చామా ముకుంద ప్రియ? చదువుతావా? నేను హెల్ప్ చేస్తూ ఉంటా. తెలుగు రాదు మాతాజీ. రాదా? ఓకే, ఫైన్. ఓకే, తెలుగు మనము దీత్యకి ఇద్దాం. దీత్య చెప్పము. మాతాజీ శ్లోకం చెప్పొచ్చా? ఈ శ్లోకానికి అది వేరేది ఇస్తావు. ఓకే మాతాజీ. దీత్య చెప్పు. ఋషికేశుడు పాంజన్యం అనబడే శంఖాన్ని పాంచజన్యం అనబడే శంఖాన్ని పూరించాడు మరియు అర్జునుడు దేవదత్తాన్ని పూరించాడు. గొప్పగా భుజించే వాడు అత్యంత కష్టసాధ్య కార్యములను చేయనట్టి భీముడు పౌండ్రం అనబడే బ్రహ్మాండమైన శంఖమును పూరించెను. వెరీ నైస్.
కష్టపడి చదువుతున్నారంటే మీకు డెఫినెట్గా చక్కగా వస్తుంది లాంగ్వేజ్. నో ప్రాబ్లం, కష్టపడండి, ప్రాబ్లం లేదు. ఓకే, 16th శ్లోకాకి వచ్చాం మనము. కృష్ణ ఆరాధ్యకి ఇద్దాము. కృష్ణ ఆరాధ్య ఒకసారి విను శ్లోక. ఓకే, ఆర్ యూ దేర్ కృష్ణ ఆరాధ్య? ఓకే మాతాజీ. ఓకే, విను. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులः సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ వెరీ నైస్. కాశ్యశ్చ అంతే, సుఘోష మణి పుష్పకం. చెప్పమ్మా. అనంత విజయం రాజా కుంతీపుత్ర యుధిష్ఠిరా నకుల సహదేవశ్చ సుకోషమణి పుష్పకో. ఇక్కడ కొంచెం పోయింది. ఇక్కడ అనంత విజయం రాజా కుంతి పుత్రో అనలే, పుత్ర అన్నావు. పుత్రో యుధిష్ఠర. కుంతీపుత్రో యుధిష్ఠిరా. చాలా బాగా చెప్పావు. ఇంగ్లీష్లో చదువు, ట్రై చేయి ఇంగ్లీష్లో. King Yudhishthira, the son of Kunti, blew his conchal Ananta Vijaya and Nakula and Sahadeva blew the Sughosha and Manipushpaka. అది వెరీ నైస్. చదువుతాను. ఓ భూమండలాన్ని పాలించేవాడా, యుధిష్ఠిర మహారాజు అనంత విజయాన్ని పూరించాడు. నకుల సహదేవులు సుఘోష మణిపుష్పకములను పూరించారు. ఓకే, నెక్స్ట్ శ్లోకాకి వెళ్దాము. ఈ శ్లోక ఎవరు చెప్తారు? మాతాజీ. నీది అయిపోయింది కదరా, కొంచెం ఆగు, నీకు ఇస్తూనే ఉన్నాను కదా, ఆగు. ఎవరైనా ఉంటారు? ఇంకెవరైనా వస్తారు? ధ్రువ చెప్తావా? ధ్రువ చెప్తావా? ఓకే, ఒకసారి విను. అనంత విజయం సుఘోషమణి పుష్పకౌ. ఇక్కడ నుంచి విను. కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః మాతాజీ మళ్ళీ పెడతారా? సాత్యకిశ్చాపరాజితః ద్రుపదో కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః. అది చెప్పగలవా? పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్న విరాటశ్చ సాత్యకిశ్చ పరాజితః. ఓకే, అది మీనింగ్ చెప్పచ్చా? చెప్పు, ఇంగ్లీష్లో చదువు. చెప్పు. That great archer, the king of Kashi, the great fighter Sikaldi, Drishtadyumna Viratascha, the unconquerable Satyaki. వెరీ నైస్, వెరీ నైస్. ఓకే, ఇదే శ్లోక మనము రిషితకి ఇద్దాము. రిషిత ఒకసారి చెప్పున్నాను.
काश्यश्च परमेश्वरश्च सिकन्दी च महारथः दृष्टद्युम्नो विराटश्च सत्यकिश्च సాత్యకిశ్చ సత్యకిర్ सात्यकिश्च पराजिता మీనింగ్ చదువు. That great archer, the king of Kasi, the great fighter Sikandi, Drushtayumna, Virata, the unconquerable Satyaki. వెరీ నైస్. ఓకే, నెక్స్ట్ తెలుగులో మనము దీప్తి ఆర్ ఆహ్లాది వీళ్ళిద్దరే ఉన్నారు. ఎవరైనా ఒకటి తీసుకోండి. చెప్పు. గొప్ప విలుకాడైన కాశీరాజు మహారథుడైన శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటుడు మరియు అజేయుడైన సాత్యకి. ఓకే, నెక్స్ట్ శ్లోకాకు వెళ్ళిపోదాం మనము. 1.18 శ్లోకాకు వచ్చాము. ఎవరు చెప్తారు? ఇది 18 శ్లోక. ఆగురా, కొంచెము అందరికి ఇవ్వాలిగా, చూడాలి కదా మనం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటారు నేను చెప్తా అని. అనన్య చెప్పగలవా? ఇంకెవరన్నా? మేనేజర్ చెప్తావా? చెప్పచ్చా? చెప్తాను. నెక్స్ట్ తీస్తాను. చెప్తా. ఆగాగు, మేనేజర్కి ఇద్దాం. ఇది నెక్స్ట్ నీకు ఇస్తా. చెప్పు మేనేజర్. అనంతరం రాజా జితః ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశ పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దద్మో పృథక్ పృథక్. చెప్పు. ద్రుపదౌ సర్వస్య పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖం దద్మౌ పృథక్ పృథక్. శంఖాన్ దద్మౌ పృథక్ పృథక్. ఇంగ్లీష్లో సార్. Drupada, the sons of Draupadi and others, O king, such as the mighty unmet son of Subhadra, all bear their respective counsels. వెరీ నైస్. ఓకే, ఈ తెలుగులో ఆహ్లాద్ చెప్పు. ద్రుపదుడు ద్రౌపది యొక్క 5 కుమారులు మరియు భుజబలము కలవాడు సుభద్రాపుత్రుడు అయిన అభిమన్యుడు వీరందరూ తమ తమ శంఖములను పూరించారు. వెరీ నైస్. ఓకే ఓకే, ధ్రువ చెప్పు ఇప్పుడు. మాతాజీ ఆడియో ప్లే చేయండి. రాష్ట్రాణాం హృదయాని వ్యధారయతే నభశ్చ పృథివీం చైవ తుములోభ్యనునాదయన్. మాతాజీ మళ్ళీ పెడతాడా? సఘోషోదార్తరాష్ట్రాణాం హృదయాని వ్యధారయతే నభశ్చ పృథివీం చైవ తుములోభ్యనునాదయన్. సఘోషోదార్తరాష్ట్రాణాం హృదయాని వ్యధారయత్
napasta brithvim chaiva tumulo abjanabhayam అభ్యనాదయన్ abjanadayam అభ్యనునాదయన్ అభ్యనునాదయన్ అది అభ్యనునాదయన్ అవుతుంది. ఓకే, ఇంగ్లీష్ లో చదువు. the blowing of these different conchs became uproarious vibrating both in the sky and on the earth. It shattered the heart of the son of ధృతరాష్ట్ర. ఓకే, నెక్స్ట్ లెట్ us గో టు లాస్ట్ శ్లోక. ఇది మనము ఎవరికి ఇద్దాము అంటే కృష్ణ ఆరాధ్యకి ఇద్దాము. ఇంకా లాస్ట్ ఇది కృష్ణ ఆరాధ్య. చెప్పగలవా? ఇది పెద్దగా ఉంది కొంచెం, చెప్పగలవా? ఆహ్లాద్కి ఇచ్చేద్దామా? ఆహ్లాద్ మాతాజీ ఆహ్లాద్కి ఇవ్వండి మాతాజీ. సరే, కొంచెం ఇది పెద్దగా ఇది అవునవును, ఆహ్లాద్కి ఇచ్చేద్దాము. ఆహ్లాద్ నువ్వు పోయాను చదువు, దీత్య కిందిది ఇది చదువుతుంది ట్రాన్స్లేషన్. ఆహ్లాద్ చెప్పు. अथा व्यवस्थितान् दृष्ट्वा धार्तराष्ट्रान् कपिध्वजः प्रवृत्ते शास्त्रसम्पाते धनुर्धन्यपाण्डवः ऋषिकेशं तदा वाक्यम् इदम् आह महीपते ఇదమాహ మహీపతే. కొంచెం పోయింది అక్కడక్కడ. దీత్య చెప్పమ్మా. That time Arjuna, the son of Pandu, seated in the chariot bearing the flag marked with Hanuman, took up his bow and prepared to shoot his arrows. O king, after looking at the sons of Dhritarashtra drawn in military array, Arjuna then spoke Lord Krishna these words. ఆ సమయంలో తన రథం జెండాపై హనుమంతుడు చిహ్నం కలిగి ఉన్న పాండుపుత్రుడు అర్జునుడు తన ధనుస్సుని తీసుకున్నాడు. సమరానికి ఎదురుగా నిలిచి ఉన్న మీ పుత్రులను చూసి, ఓ రాజా, అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు. ఇదంతా మనం నెక్స్ట్ సాటర్డే సండే ఏమన్నాడు ఏంటిది అనేది చూద్దాము. అంతవరకు రిషిత ఒకసారి చదువు ఇది శ్లోక. ఫాస్ట్. అత వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజ ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః హృషికేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే. ఓకే, అందరు చెప్పండి ఇంకా.
वाञ्छाकल्पतरुभ्यश्च वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। ग्रंथराज श्रीमद् भगवत गीता की जय। जय। शील प्रभुपाद की जय। जय अनंत कोटि वैष्णव भक्त वृंद